హలో హాయ్ అందరికి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం. యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడా, లేక 3వ రోజునే ఒక పెళ్లి వివాహంలో ఉన్నాడా? ఇందులో ఏది నిజం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా అక్కడ ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అంటే యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత సాతాను వచ్చి యేసుని అరణ్యంలోకి ఎత్తుకొని పోయింది. అక్కడ 40 రోజులు శోధింపబడ్డాడంట. కానీ యోహాను సువార్త ప్రకారంగా 3వ రోజునే పెళ్లి వివాహంలో ఉన్నాడు. చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కనాను అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువనంపబడిరి. అంటే ఇక్కడ 3వ రోజునే పెళ్లి వివాహంలో ఉన్నాడంట. అక్కడ 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడని రాసుకున్నారు. మళ్ళీ ఇవి ఎంత అసంబంధాల వాక్యాలు కాకపోతే ఏమంటారు తెల్లని? 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడు అన్నది అబద్ధమే. 3వ రోజు బాప్తిస్మం తీసుకున్న 3వ రోజునే పెళ్లి వివాహంలో ఉన్నది అబద్ధమే. అంత అసంబంధ వాక్యాలే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.